దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 19వ కీర్తన 12వ చరణాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 12వ చరణం 10 నుండి మనం చదువుదాం. అవి అంటే 9లో ఆయన న్యాయ విధులు, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటే తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. 12వ చరణం. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దయాళుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా ప్రియ ప్రభువా, నీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయం మధ్యాహ్నం కూడికలో మీరు చేసిన సహాయానికై స్తోత్రాలు. సాయంకాలపు వేళ నీ పిల్లలమైన మేము నీ వైపు చూస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని కనికరించండి, నీ ఉపదేశాన్ని మాకు అందించండి, మా హృదయాలు ప్రోత్సహించండి, దిద్దండి, సరిచేయండి. నీతో మేము సమ్మతి గల మనసుతో ఆనందంలో సాగడానికి కృప అనుగ్రహించండి. ఈ రాత్రి వేళ సిలువ వేయబడిన వాడైనట్టుగా నీ ప్రియ కుమారుడు ప్రదర్శించబడడానికి నీ దాసులను బలపరచండి. పాపములో ఉన్నవారు సిలువ యొద్దకు ఆకర్షించబడి మారు మనసు పొంది నిత్య జీవాన్ని పొందడానికి ద్వారాలు తెరవండి. ఈ సమయంలో నీ వైపు చూస్తున్నాం, సహాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయిచూ ఉన్నాము తండ్రి. ఉదయకాలపు వేళ మనం గ్రంథం అంతటిలో ఉన్నటువంటి ఆ సువర్ణ తాడు, బంగారు తాడు ఎలా ఉందో మనం గమనిస్తూ వచ్చాం. 4 ముఖ్యమైన వ్యక్తులు గ్రంథానికి ఆధారంగా ఉన్నారు. ఆ మొదటి 3 మహాఘనుడైన యేసుక్రీస్తు అవసరతను వారు తెలియచేస్తూ ఉన్నారు అని మనం ఉదయకాలపు వేళ వింటూ వచ్చాం. ప్రతి విశ్వాసి గ్రంథాన్ని సొంతంగా చదువుకొని అర్థం చేసుకునే అలవాటు చేసుకోవాలి అని, దేవుని వాక్యం చేత తృప్తిపరచబడాలని, దేవుని వాక్యం చేత ఎప్పటికప్పుడు సరిచేయబడి ప్రభు సన్నిధిలో ఆనందంగా జీవించాలని గ్రంథాన్ని చదివే ఆవశ్యకత మనం వింటూ వచ్చాం. ఆదామును గురించి ఆదికాండంలో మనం గమనిస్తున్నాం కదా. మానవ ప్రారంభాన్ని ఆదాములో మనం చూస్తున్నాం. ఆదాము పతనాన్ని కూడా ఆదికాండ గ్రంథంలో ప్రభు రాయిస్తూ వచ్చాడు. ఏ విధంగా ఆదాము పాపములో పడ్డాడో చెప్పాడు. పాపములో పడిన వెంటనే రక్షకుడు వాగ్దానం చేయబడ్డాడు. 3:15లో మనం చూస్తాం, ఆయన స్త్రీ సంతానముగా చెప్పబడ్డాడు. ఇప్పుడు గ్రంథమంతా ఆ స్త్రీ సంతానం ఎవరు, ఆ ఎవరు అని ఆ లైన్ నడవడాన్ని మనం గమనిస్తాం. నోవహు జలప్రళయం తర్వాత ఆయన అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అబ్రహాములో మంచి ఏమైనా ఉందా? మంచి ఏమీ లేదు. అతడు విగ్రహారాధికుడు. యెహోషువ గ్రంథంలో చెప్పాడు, అతడు విగ్రహారాధికుడు. స్టెఫను ప్రసంగంలో చెప్తున్నాడు, మెసొపొతేమియాలో ఆయన కాపురం ఉన్నాడు, మహిమ లేని వాటి మధ్య ఉన్నాడు అని చెప్పకనే చెప్తూ మహిమగల దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రాహాము ఎంపికను గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని సార్వభౌమ ఎన్నిక, పెద్ద పదమే, కష్టమే. దాని అర్థం ఏంటంటే రోమాపత్రికలో చెప్పాడు, నేను ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తాను.
మనము కరుణించబడడానికి మన వైపు నుండి ఎలాంటి అర్హతలు ఉండవు. కానీ ఆయన ఎవరిని కరుణిస్తాడో వాడిని కరుణిస్తాడు. అలాగున ఆయన హస్తం, ఆయన దృష్టి అబ్రాహాము మీద పడింది. అబ్రాహాము ఎంపిక చేయబడ్డాడు. మహిమ గల దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పాడు. జేఎం డేవిస్ అనే దైవజనుడు అబ్రాహాము ప్రత్యక్షతను గురించి రాస్తూ ఆయన చెప్పాడు, కల్దీయ మహిమ గల దేవుణ్ణి చూస్తున్నప్పుడు కల్దీయ మహిమ తేలిపోయింది, కల్దీయ వైభవం తేలిపోయింది, కల్దీయ సౌందర్యం, జ్ఞానం, ఆ లిపి, ఆ అక్షరాలు, ఆ జ్ఞానం, ఆ భాష, ఆ కల్చరు అదంతా తేలిపోయింది. మెసొపొతేమియా మహిమ కంటే దేవుని మహిమ చేత అతడు పట్టబడ్డాడు. ఊరు వదిలి రావడం మాటలా? తండ్రి ఇల్లు వదిలిపెట్టి రావడం మాటలా? సొంత జనాన్ని విడిచిపెట్టి రావడం మాటలా? ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరడం మాటలా? భార్యను ఒప్పించటం మాటలా? తండ్రిని ఒప్పించటం మాటలా? మహిమగల దేవుని ప్రత్యక్షత. ఎందుకు ఆయన అబ్రాహామును ఎంచుకుంటున్నాడు? అబ్రాహాము సంతానములో నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు రాబోతున్నాడు. దేవుని గంభీరమైన ప్రణాళికలో అబ్రాహాము అనే ఒక వ్యక్తి సార్వభౌమ ఎంపికగా చేయబడ్డాడు, పరీక్షించబడ్డాడు. సుమారు 25 ఏళ్ళు పరీక్షించబడుతున్నాడు. అబ్రాహాము బ్యారన్ ఇయర్స్, పిల్లలు లేని ఆ సంవత్సరాలను చూస్తే దేవుడు గొప్ప రక్షకుణ్ణి ఇతని ద్వారా ఎలా తెస్తాడో మనం ఉదయం విన్నట్లుగా, మధ్యాహ్నం విన్నట్లుగా భక్తులలో లోపాలు చూస్తూ ఉంటుండగా క్రీస్తు లోకానికి వచ్చే అవకాశమే లేదు అన్నట్టుగా ఉంటుంది. మరలా చెప్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను, మానవ పొరపాట్లను మించి దేవుని మహాకృప ఎలా ఏలుబాటు చేస్తూ వచ్చిందో, వారు పశ్చాత్తాపపడి కన్నీరు విడవగా ఆయన వారి పట్ల జాలి కలిగి ఉన్నాడు. వారు పాపాన్ని విడిచిపెట్టగా ప్రభువు వారిని మరలా కనికరించాడు. అబ్రాహాము సంతానములో నుండి 12 గోత్రాలు, 12 ఇస్సాకు యాకోబు నుండి 12 గోత్రాలు, వాళ్ళు ఐగుప్తులో నిలిచిపోవుట, వారి విమోచన, వారి ప్రయాణం, వాగ్దాన దేశ ప్రవేశం, దావీదు రావడాన్ని మనం చూస్తున్నాం. గ్రంథమంతా మొదటిగా ఈ 3 వ్యక్తుల మీద ఆధారపడి కనబడుతుంది. దావీదు రాక, రూతు గ్రంథములో దావీదు యొక్క ఛాయ సూచన, ఆయన పేరు మొట్టమొదటిగా ప్రస్తావించబడుతూ వచ్చింది. దావీదు ఉదయం మధ్యాహ్నం మనం చదువుకున్నట్లుగా, నీ మట్టుకు నీ సంతానము అలాగే నీ సింహాసనము నేను స్థిరపరుస్తాను. నిజానికి బైబిల్ గ్రంథమంతా ఒక రకంగా చెప్పాలంటే పట్టు అదే, సారాంశం అదే. ఎవరు ఆ వాగ్దానం? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం, దేవుడు దావీదుతో చేసిన నిత్య నిబంధన. ఆదాము నిబంధన మనం చూస్తాం, అబ్రాహాము నిబంధన మరి విశేషమైనటువంటిది, తేటగా ఉంది. దావీదు నిబంధన మరింత తేటగా రక్షకుణ్ణి చూపిస్తూ ఉంది. ప్రభువైన యేసు క్రీస్తు దావీదు సంతానం, దావీదు కుమారుడు అని చెప్పబడ్డాడు. మీరు ప్రకటన గ్రంథానికి వస్తే యేసు క్రీస్తు ప్రభు పేరు అక్కడ మరలా ఆయన దావీదు యొక్క వేరు చిగురు. గ్రంథమంతా కూడా రక్షకుడే, రక్షకుని ఆనవాళ్లే, రక్షకుని యొక్క ఆవిర్భావం భూమి మీద మానవ అవతారము నుండి కల్వరి వరకు, పరలోకం వరకు, మహిమలో, ఆయన నిత్యత్వములో గ్రంథమంతా రక్షకుడే. రక్షకునికి బయట మీరు వెళ్తే గ్రంథమేమీ అర్థం ఉండదు, కనబడదు, ఏమీ గ్రహించలేం. యేసుక్రీస్తు ప్రభు దావీదు సంతానం. పరలోకములో కూడా ఆయన దైవ నరుడుగా కనబడుతున్నాడు. అందుకనే ప్రకటన గ్రంథములో దావీదు వేరు చిగురు.
మన బ్రదర్ అండ్ పెద్దలు వారి రాతల్లో వారు చెప్పిన మాట, ఏ మ్యాన్ ఇన్ గ్లోరీ. ఆయన మానవ శరీరములో గాయపరచబడి, కొట్టబడి, చంపబడి కదా, ఆయనే ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, ఆరోహణమై ఆ గాయాలతోనే ఆయన ఉన్నాడు. ఏ మ్యాన్ ఇన్ గ్లోరీ. శరీరానికే గాయాలు. ప్రకటన 5లో మనం చూస్తాం, వధింపబడినట్లుండిన దేవుని గొర్రె. ఏ మ్యాన్ ఇన్ గ్లోరీ, ఏ వూండెడ్ ల్యాంబ్. మహిమలో ఉన్న ప్రియ ప్రభు ఎప్పుడు చూస్తామా ఆశ. నా కొరకై ఆయన భరించిన దెబ్బలు కదా, ఆయన ఎదుట సాగిలపడుట. దేవా, నీ ప్రణాళిక ఎంత గొప్పది. ఇంత గొప్ప ప్రభు దావీదుతోటి ఆయన ఐడెంటిఫై చేయబడుతూ చెప్పబడిన సందర్భాలు ఉదయం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు అనుభవాలు, ఆయన యొక్క సింహాసనం, 2వ గ్రంథం సమూయేలు గ్రంథం, సింహాసనమునకు వచ్చుట, సింహాసనం నుండి యుద్ధములు చేయుట, సింహాసనం మీదే ఉండి ఆయన భరించిన కొన్ని కష్టాలు, బాధలు, తర్వాత సింహాసనాన్ని చివరికి సొలొమోనుకు అప్పగించుట, అది రాజుల గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి సమూయేలు 2వ గ్రంథం అంతా సింహాసనం. దానిలో మొదటిగా మనం ఆయన అభిషేకాన్ని మధ్యాహ్న కాలపు వేళ మనం చూస్తూ వచ్చాం. అభిషేకం అంటే అర్థం ఏమిటి? ఆయన అభిషేకం 3 చోట్ల ఆయన ఏ విధంగా అభిషేకించబడ్డాడు, తర్వాత 12 గోత్రాల మీద ఆయన ఎలా రాజుగా రాజ్యాన్ని తిరిగి కన్సాలిడేట్ చేశాడో మనం చూస్తూ వచ్చాం. తర్వాత మందసాన్ని గురించి కొన్ని విషయాలు, ఆయన సన్నిధిని దావీదు ఎలా ప్రేమించాడో పాఠంగా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆయన సన్నిధిలో మనం ఎలా జీవించాలి. ఈ సాయంకాలపు వేళ సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో, నిజానికి అంత చదివించి వివరించాలని నా ఉద్దేశం కాదు, కానీ దావీదు యొక్క రిపెంటెన్స్ను గురించి కొద్దిసేపు మనము కొన్ని వచనాలు చదువుకుని లేఖన భాగాల్లో ఆనందిద్దాం. 11వ అధ్యాయంలో ఆయన చేసినటువంటి ఆ సంగతులు మనకి కనబడతాయి. దాన్నే ఇక్కడ 11వ లేదా 19వ కీర్తనలో చెప్పాడు. ఆయన బాధపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఈ సాయంకాలపు వేళ నా ముఖ్యమైన అంశం ఏంటంటే, పశ్చాత్తాపడిన దావీదు దైవజనుడు కదా, ఆయన పాపం చేశాడు కాబట్టి ఆయన పశ్చాత్తాపడ్డాడు. దేవుని దాసులు చెప్తారు కదా, దావీదు పాపం గొప్పది, దావీదు పాపము గొప్పది, దావీదు పశ్చాత్తాపం మిక్కిలి గొప్పది. దావీదు పశ్చాత్తాపం మిక్కిలి గొప్పది. దేవుని పిల్లలకు నేను ఇలా అంటాను, పశ్చాత్తాపం నిత్యకృత్యం. పశ్చాత్తాపం దేవుని పిల్లల లక్షణం. ద రిపెంటెన్స్, పశ్చాత్తాపం ఒక పాపాన్ని ఒప్పుకోవడానికి మాత్రమే కాదు, పశ్చాత్తాపం నిరంతరము ఆ స్థితిలో ఉండుట. ఈనాడు దేవుని పిల్లల మధ్య కొరవడింది ఇదే. పశ్చాత్తాపస్తే రిపెంటెడ్ లైఫ్ స్టైల్ అంటే అతమాడు పాపం చేసి మళ్ళా ఒప్పుకోమని కాదు సుమా. తాను ఒకవేళ ఏదైనా పాపములో పడతాడేమో అని నిరంతర పరిశోధనలో ఉండుట, తన హృదయాన్ని భద్రము చేసుకొనుట. దాని గురించి ఈ రాత్రి వేళ కొన్ని సంగతులు మనం వింటాం. 19వ కీర్తన చూడండి, దావీదు ఏం చెప్తున్నాడు? తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? దావీదు సింహాసనం మీద ఉన్నాడు, ఎవడైనా వేలెత్తి చూపగలడా? దావీదా, నీవు పాపం చేశావు, ప్రభు పంపకపోతే నాతాను కూడా వచ్చేవాడు కాదేమో. ఒక స్థితికి వెళ్ళాక ఒక వ్యక్తి పాపాన్ని కనుగొనడం బహు కష్టం.
దేవుని యొద్దకు వచ్చి దావీదు అంటున్నాడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు. నిజమైన పశ్చాత్తాపానికి ఒక లక్షణం ఏంటంటే, మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట, దేవా నీవు నన్ను నిర్దోషిగా తీర్చు. పౌలు ఆ మాట చెప్తూ వచ్చాడు. దేవుని దాసులు చాలామంది ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. పౌలు తిమోతితో కూడా చెప్తున్నాడు, బీ అప్రూవ్డ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట యోగ్యుడైన పనివానిగా, మనుషుల ఎదుట కాదు. పశ్చాత్తాపం అనే ఈ అంశం మనుషులకు సంబంధించింది చాలా తక్కువ. దేవుని ఎదుట ప్రతి విశ్వాసి కావచ్చు, ఒక పాపి కావచ్చు, ఈ పశ్చాత్తాపం అనేది దేవుని ఎదుట కనుపరచాల్సిన మొదటి బాధ్యత. దావీదు పాపాన్ని గురించి చెప్తూ 12వ వచనం చూడండి. పొరపాటులు అన్నాడు. తర్వాత లైన్లో తప్పులు అని చెప్పాడు. ఇంకా కిందకి వెళ్తే 13వ వచనములో దురభిమాన పాపములు అన్నాడు. 13లో ఇంకా చివరికి వెళ్తే అధిక ద్రోహం. ఒక పాపాన్ని ఒక వ్యక్తి తన జీవితంలో అలాగే ఉంచుకుంటే, మొదట పొరపాటుతో ప్రారంభించాడు, అది పశ్చాత్తాప పడకపోతే ఎక్కడికి ఎండ్ అవుతుంది? అది ఆఖరి మాట అధిక. దీని బారిన మనం పడకూడదు. ప్రతి విశ్వాసి ఆయన సన్నిధిలో ఆనందంగా జీవించాలి. చిన్నగా ప్రారంభమైందా, దాన్ని వెంటనే ప్రభు దగ్గరికి తీసుకురాకపోతే దాని అంతం ఎలా ఉంటుందో యాకోబు పత్రికలో చెప్పాడు. దురాశ గర్భము ధరించి పాపం పరిపక్వమై, ఏ పాపాన్ని ఒక వ్యక్తి చెరిష్ చేస్తాడో అతడు దాన్ని ఎంతగా ఇంక్రీజ్ చేస్తాడో, పశ్చాత్తాప పడకుండా ముగింపు పలకడో, ఘోరం. అందుకే చాలామంది వెనక్కి రాలేరు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను ఏం చేయాలి నువ్వు? దాని అర్థం ఏంటంటే, నా తప్పులేంటో నేను వెతుక్కొని నన్ను నేను నిర్దోషిగా చేసుకోలేను, నా వల్ల కాదు. నా దోషం ఎలా ఉంటుందంటే, నా దోషం ఇతరుల దోషంతో పోల్చుకుంటాను, ఎక్కువ కనబడదా తక్కువ కనబడదా? యథార్థంగా చెప్పండి. నా తప్పు మీ తప్పు నేను పోల్చుకుంటున్నాను, నేను ఎవరి తప్పు పెద్దదని చెప్తాను? నేను మన దగ్గర 2 త్రాసులు ఉంటాయండి, తక్కెళ్ళు. తక్కెడు అంటారా ప్రసాద్ అన్న? త్రాసు, స్కేలు. మన దగ్గర స్కేల్ ఉంటుంది, త్రాసు. ఒక దేవుని దాసుడు ఎలా చెప్పాడు, మన త్రాసు ఎలా ఉంటుందంటే, మనం లెక్కేస్తాం కదా మన పాపం మనం చేసినవి. ఆయన ఏమన్నాడంటే, మనం కొలిసే పద్ధతి రైట్ ఉంటుందా రాంగ్ ఉంటుందా? యథార్థంగా చెప్పండి. ఆయన ఏమన్నాడంటే, కొలిసే పద్ధతే కాదు, అసలు మనం పట్టుకున్న త్రాసే ఎలాంటిది, అది రాంగే. అందుకని ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం? దేవుని ఎదుట. మెనే టెకేలు ఫార్సిన్. ఆయన చేతిలో ఒక త్రాసు ఉంది. జకర్యాలో చెప్పాడు కదా, ఆయన చేతిలో ఒక మట్టపు గుండు ఉంది, దానికి ఎల్లైనవ్వాలి, సరిపోయేవాడు ఎవడున్నాడు? మన త్రాసు తప్పే, మనం తూచే కొలత కూడా తప్పే. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి. 36వ కీర్తన చూడండి. ప్రభు దగ్గరికి వెళ్ళటం అంటే ఏంటి? 36వ కీర్తన చాలా గంభీరమైనటువంటి వచనం. ఇది మనకి కంఠస్థం వస్తే ఎంత బాగుంటుందో. 36వ కీర్తన 9వ చరణం. నీ యొద్ద జీవపు ఓట కలదు. జాగ్రత్తగా వినండి. నీ వెలుగును పొందియే
మనం వెలుగు చూడాలంటే మనకు మన వెలుగు కాదు, ఎవరి వెలుగు కావాలి? దేవుని వాక్య వచనాల్లో మన హృదయాన్ని ఆ వెలుగులో పరిశీలన చేస్తే దొరుకుతాయి, చాలా దొరుకుతాయి. నేను మీతో పోల్చుకుంటే ఏది దొరకదు, నేనే మంచివాణ్ణి. నా హృదయం అంతా ఘోరమైనటువంటిది, మోసయుక్తమైనది మన హృదయం. దేవుని వెలుగు, కొన్ని వచనాల వెలుగులో హృదయాన్ని పరిశీలనకు తీసుకుని రండి, తేలిపోతాం. దైవజనుడు చెప్తూ ఉన్నాడు, నీ వెలుగు నొందియే మేము వెలుగును చూచుచున్నాం. నీ వెలుగు నొందియే మేము వెలుగును చూచుచున్నాం. మన అంతరంగములో ఈ వెలుగు ప్రసరింపబడాలి. దావీదుకి వాక్యం రాగానే అది అంతరంగంలోనికి వెళ్ళగా తన పాపం అర్థమైంది. అందుకనే ఆయన ఒప్పుకోగలిగాడు. దేవుని వాక్యం ఏ హృదయంలోనికి చొచ్చుకు పోనిస్తారో, ఎవరెవరు పోనిస్తారో వారు పశ్చాత్తాపపడతారు. చాలామంది దేవుని వాక్యాన్ని చెవుల దగ్గర ఆపేస్తారు, కొంతమంది మనసులో ఉంచుకుని అక్కడే ఆపేస్తారు, హృదయంలోనికి రానివ్వరు. దేవుని దాసుడు వాక్యాన్ని తీసుకుని రాగానే దావీదు జీవితంలోనికి ఆ వెలుగు ప్రసరించగానే అతడు భరించలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతా ఉన్నాడు. 51వ కీర్తన మీరు చూడండి, 32వ కీర్తన మీరు చూడండి, మిగతా కొన్ని కీర్తనల్లో అతని విలాపాన్ని, అతని పశ్చాత్తాపాన్ని మీరు చూడండి. నిజానికి దావీదు పాపం చేసిన తరువాత కొంతకాలం అతడు ఒప్పుకోలేదండి. కారణం ఏంటంటే దేవుని వాక్యం అతని జీవితంలో పనిచేయలేదు. దేవుడే చొరవ తీసుకుని నాతాను పంపించేంత వరకు అతడు అలా ఉన్నాడు. వినండి, ఎవరు పశ్చాత్తాప పడకుండా ఇన్నర్ మోస్ట్ ఛాంబర్లో పాపాల్ని అలాగే ఉంచుకుంటారో దావీదు ఎలా ఉన్నాడో తెలుసా? వేషధారిలా ఉన్నాడు, హిపోక్రైట్. ఊరియా చనిపోయాడు, యుద్ధము మోపుగా జరుగుతున్న చోట యోవాబు పెట్టి చంపించేశాడు. యుద్ధంలో యూరియా చనిపోయాడు, బత్షెబా విధవరాలైంది, వివాహం చేసుకున్నాడు. ఇదంతా దావీదు ప్లాన్. నేను ఎలా ఊహిస్తున్నానో అందరూ ఏమనుకుంటారంటే, రే ఒక సైనికుడు భార్య చనిపోతే దావీదు ఎంత గొప్పోడు, ఒక విధవరాలను ఏం చేసుకున్నాడు? అది నిజమా? అన్రిపెంటెడ్ సిన్, పశ్చాత్తాపపడని పాపం ఎంత నీచానికి ఒడిగొడుతుందో, అది నీదే, నాదే, మనదే. దావీదు కథ పక్కన పెట్టండి, దాని ప్రైమరీ విక్టిమ్స్ మనమే. ఈ రాత్రి దేవుని వాక్యం చేత మనం పరిశీలన చేయబడి హృదయాన్ని కడుక్కుందాం. హృదయాన్ని కడుక్కోకపోతే మనము వేషధారులమవుతాం. నిజమైన ఆత్మ సంబంధి వేషధారిగా బ్రతకలేడు. పాపము దాని లక్షణం ఎలాంటిదంటే, పాపము అనే విత్తనం అలా పడగానే అది జీవితంలో లోతైన వేళ్ళు వేయడానికి చూస్తుంది. ఎంత త్వరగా మీరు దాన్ని బయటికి తీయగలిగితే అంత మేలు మీకు. ఒకవేళ దాన్ని అలాగే వదిలేస్తే అది లోతైన వేళ్లతోటి వెళ్ళిపోతుంది. యాకోబు పత్రికలో చెప్పాడు కదా, దురాశ ఏం చేస్తుంది? గర్భం. దాన్ని అలాగే మీరు చెరిష్ చేస్తే పాపం ఏమవుతుంది? పరిపక్వం అవుతుంది. తర్వాత ఏం కంటుంది? మరణం. మరణం అంటే ఇక్కడ రెండు డెఫినేషన్స్ బైబిల్లోనే, తెలుగు తర్జుమాలో కూడా అందంగా ఆ సత్యము వివరించబడుతుంది. నశించిపోవుట, మరణించుట. నశించిపోవుట అంటే ఇక అగ్నిగుండానికి పోవడం, దానికి వాడారండి. మరణం కూడా వాడారు, కానీ తేడా కొరకై ఈ రెండు చెప్తున్నాను. మరణం అంటే సర్టెన్ టైం, కొంత టైం కూడా
దైవ సాన్నిధ్యాన్ని అనుభవించకపోవడం కూడా డెత్తే. మరణానికి ఉన్న ప్రైమరీ నిర్వచనం ఏంటంటే ఎడబాటు. పశ్చాత్తాపము లేని హృదయము ఆ డెడ్ కండిషన్లో ఉంటుంది. దావీదు జీవితంలో మనం చూస్తాం, ఒక వ్యక్తి పశ్చాత్తాప పడకుండా పాపాన్ని ద్వేషించకుండా ఉంటే అతని జీవితంలో ఏ స్పిరిచువల్ యాక్టివిటీ ఉండదు. స్తోత్రాలు చెల్లించలేడు, ఆలయానికి రాలేడు, ప్రార్థన చేసుకోలేడు, భార్యతో, పిల్లలతో, సంఘంతో, మిగతా వ్యక్తులతో దైవికమైన సహవాసంలో ఉండలేడు. కారణం అతని జీవితంలో దాగి ఉన్న పాపం. నిజమైన విశ్వాసి తన జీవితంలో రిపెంటెన్స్ని ఎప్పుడు క్యారీ చేస్తాడు. దేవుని వాక్యము రాగానే పశ్చాత్తాపపడడం ప్రారంభమవుతుంది. అది పెంతెకోస్తు దినం. వాళ్ళందరూ పండుగకు వచ్చారు. ప్రపంచ నలుమూలల నుండి పేతురు లేచాడు, మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యము ప్రజల్లో ఎలా పనిచేస్తుందో ఈ ఉదాహరణ నేను తీసుకుంటున్నాను. పేతురు సూటిగా చెప్తున్నాడు, అసలే యెరూషలేము వాళ్ళు గలిలయ వాళ్ళని పట్టించుకోరు, అతని యాస నచ్చదు, అతని వేషం నచ్చదు. ధైర్యంతో పేతురు చెప్తున్నాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే. ఈ వాక్యం ఎప్పుడైతే వారికి బయలుదేరిందో, అపోస్తలుల కార్యాలు 2:36 నుండి మనం చదువుతాం, హృదయంలో ఏం చేయబడ్డారట? పడవబడి, పశ్చాత్తాపడి. వాక్యము మానవ జీవితానికి పశ్చాత్తాపాన్ని ఇస్తుంది. పైగా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళేమీ సిలువ కార్యం దగ్గర ఉన్నట్టేమీ లేదు. ఒకవేళ ఉండినా ఉండకపోవచ్చు, పస్కా కదా అది. పెంతెకోస్తు దినమున వాళ్ళతో చెప్తున్నాడు, మీరు సిలువ వేశారు, ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. అది యేసు క్రీస్తు యొక్క పూర్తి నామం. ప్రియులారా వినండి, హృదయంలో వారు పొడవబడ్డారు, పశ్చాత్తాపం జరిగింది. పాపం మాది కదా, మా స్థానంలో రక్షకుడు సిలువ వేయబడ్డాడు, మేము దేవుని భయము లేకుండా పాపం చేశాం, మేము ఆయనకు బాధ కలిగించాం, ఈ నీచమైన కార్యాలకు ఒడిగట్టాం. వారు దుఃఖపడడం ప్రారంభించారు. పేతురు దగ్గరికి వచ్చారు, రక్షణ పొందడానికి ఏం చేయాలి అని అడుగుతున్నారు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి. పరిశుద్ధాత్మ కార్యం గురించి ఒక మాట ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యం వినబడుతూ ఉంటుండగా వినిన వాక్యాన్ని బట్టే మనుషుల హృదయాల్లో పరిశుద్ధాత్ముడు కార్యాన్ని చేస్తాడు. అందుకనే దేవుని వాక్యం స్వచ్ఛంగా వినబడాలి, కల్తీ లేకుండా వినబడాలి, ఉన్నది ఉన్నట్టుగా వినబడాలి. నాతాను దావీదు దగ్గరికి వెళ్ళి చెప్పు, ఏం చెప్పాలో ఆయన చెప్పాడు, అదే చెప్పాడు. పరిశుద్ధాత్ముడు కార్యం చేయడం ప్రారంభించాడు. వాక్యము కల్తీ అయితే పశ్చాత్తాపం అనేదే కూలిపోతుంది. రోషము కలిగి వాక్యాన్ని చదివి ఉన్నది ఉన్నట్టుగా ప్రలోభాలకు లొంగకుండా వాక్యము బోధించబడడం ఎంత ప్రాముఖ్యమో ఆలోచన చేయాలి. సిలువ వేసిన ఈ యేసుని అని చెప్పగానే పేతురు వాళ్ళ వైపు వేలెత్తి చూపిస్తున్నాడు. ఏమిరా గలిలయుడు, మేము ఎక్కడెక్కడి నుంచి వచ్చాం, నువ్వేంటి అని అనలేదండి. కూలబడిపోయారు. సర్వోన్నతుడైన దేవుని ఎదుట మానవ మాతృలమైన మేము ఏపాటి వాళ్ళం, మాకు క్షమాపణ ఉన్నదా? మా పాపం క్షమించబడుతుందా? ఏం చేయాలయ్యా? దేవుని వాక్యం వినిపించబడుతూ ఉంటుండగా పేతురు వారి వైపు వేలెత్తి చూపిస్తూ ఉన్నాడు. వాక్యం ద్వారా మారు మనసు. వాక్యాన్ని ఒక వ్యక్తి నిర్లక్ష్యం చేస్తే మారు మనసు రాదు. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. పశ్చాత్తాపం ఎక్కడ అవసరమో చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం
8వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతటిని చదువుకోండి. ఆ అంశాలన్నీ విడిగా అందించడానికి ఇది సమయం కాదు. 8వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. 3వ వచనం ఆఖరి భాగాన్ని చదువుతున్నాను. ఆఖరి భాగం అన్నా ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు. ఒక స్థానం ఉంది, దేవునికి రోషాన్ని పుట్టిస్తా ఉంది. ఈ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. 6వ వచనం చూడండి. 6వ వచనం అది విగ్రహం అని చెప్పాడు. అంతటా ఆయన నాతో ఎలాగూ సెలవిచ్చానో కిందకు వచ్చేయండి అన్న. ఇశ్రాయేలీలు ఇక్కడ చేయు అత్యధికమైన 13వ వచనం చూడండి. 7వ వచనంలో ఉందా? 13వ వచనం హే కృత్యములు అన్నాడు. మళ్ళీ ఇంకేమన్నాడు? అది టెంపుల్ గురించి చెప్తున్నాడు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక విగ్రహం బయలుదేరింది, పాపం బయలుదేరింది, ఏమైన కృత్యాలు అయ్యాయి, ఇంకా ఏమైనా కృత్యాలు అయ్యాయి. మీరు 15వ వచనం చూడండి. వీటిని మించిన ఒక పాపం పశ్చాత్తాప పడకుండా అలాగే ఉంటే ఎంత నీచానికి దారి తీస్తుందో మీరు గమనించాలి. దావీదు దగ్గరికి వద్దాం. ఈ సూత్రం ఆయన జీవితంలో ఎలా అప్లై అవుతుందో మనం గమనిద్దాం. ఆ 10 ఆజ్ఞల్లో చివరి ఆజ్ఞ నేను అంతగా చెప్పడానికి ఇష్టపడట్లేదు, కానీ పాఠం కొరకై దాన్ని మనం అలా చూద్దాం. 17వ వచనంలో చెప్పాడు, నీ పొరుగువాని భార్యనైననో, అతని దాసుడినైనా, అతని దాసినైనా, అతని ఎద్దైనా గాడిదైనా, నీ పొరుగువాని దేనినైనా ఏం చేయకూడదు. దావీదు మొదటి పాపం ఏది? ఆశించాడు, అంతేగా. అది అక్కడితో ఆగకుండా 13వ వచనం 20:13 నిర్గమాకాండం ఎక్కడికి ఎండ్ అయింది? అది నిర్గమాకాండం 20:13. దావీదు పాపం ఎక్కడ ఎండ్ అయింది? మీరు జాగ్రత్తగా గమనిస్తే దావీదు ఒక్క పాపాన్ని, ఆయన గొప్ప భక్తుడండి, ఆయన జీవితంలో ఇది అలాగే జనసంఖ్యను చేయటం అనే 2 బలమైనటువంటివి, తీవ్రమైనవి కనబడతాయి. 2 విషయాల్లో కూడా ఆయన పశ్చాత్తాపడ్డాడు. కానీ ఒక దానితో ప్రారంభమయ్యి ఆయన దాదాపుగా అన్ని ఆజ్ఞలను వైలేట్ చేశాడు. ఒక ఆజ్ఞను వైలేట్ చేయటమే చాలా భయంకరం దేవుని ఎదుట. పాపం యొక్క ముఖ్యమైన పని ఏంటంటే మన జీవితంలో దేవుని ఎదుట అతి భయంకరమైన వ్యక్తిగా మనల్ని మార్చటం. ప్రియా సోదరులారా, నాతాను వచ్చాడు, కథ చెప్తున్నాడు. ఒక ఆయనకి చుట్టం వచ్చాడండి, ఐశ్వర్యవంతుడు, ఆయన గొర్రెలు గుడ్లు చాలా ఉన్నాయి. అతిథి వచ్చాడు, భోజనం వండాలి, ఆయన మందలోంచి ఏది తేలేదు. ఒక పేదవాడు కౌగిటకు గొర్రె పిల్ల తీసుకొచ్చాడు, దాన్ని వండించాడు, పెట్టాడు అని చెప్తే కోపం వచ్చింది. ఎవరికి కోపం వచ్చి అన్నాడు, నిశ్చయముగా ఆ మనుషుడు ఏమవ్వాలి? అయిపోవాలి. ప్రియులారా వినండి, అంతే స్పీడ్గా నాతాను కూడా చెప్పాడు. ఏ మనిషి మరణం అవ్వాలని దావీదు చెప్తున్నాడు? నాకు సమాధానం రావాలి అనా? ఎవరో గొర్రెలు ఆయన ఉన్నాడు, చాలా దారుణం చేసేసాడు, ఏమైపోవాలి అతను ఇప్పుడు? మనోళ్ళు అంటారు కదా, చావు కబురు చల్లగా చెప్పాడని. నాతాను రోషం కలిగిన వాడండి. సమూయేలు 1 గ్రంథంలో నమ్మకస్తులైన పని వాళ్ళు ఉన్నారండి. రాజులకు భయపడలేదండి, దేవునికి భయపడిన వాళ్ళు ఉన్నారండి. మిక్కిలి నమ్మకమైన వాళ్ళు, తమ ప్రాణాన్ని ప్రియముగా ఎంచని వాళ్ళు ఉన్నారు. దేవుని పని ఎలా చేయాలో అలాగే చేసిన అతి సామాన్యులు ఉన్నారు. నాతాను ఒకడు. ఆ మనుషుడవు కోర్టులో, ఛాంబర్లో అందరు ఉన్నారో లేదో నాకు తెలియదు,
ఆయన ఎంపరర్ అని చెప్పాలి కన్సోలిడేటెడ్ కింగ్డమ్కి. ఆయన సింహాసనం మీద ఉన్నాడు. రోషం కలిగినటువంటి వాడు నాతాను. ఆ మనుష్యుడవు నీవే. ప్రియులారా, అది దేవుని వాక్యం, దేవుడు చెప్పమన్న వాక్యం. ఈయన భక్తుడు కనుక ఆ వాక్యాన్ని అంతరంగంలోనికి ప్రవేశపెట్టాడు. ఇన్నర్ ఛాంబర్లో మదనం జరుగుతూ ఉంది. ఆత్మ కార్యానికి అప్పగించుకున్నాడు. దానికంటే ముందు అన్నాడు, ఆ గొర్రెకు బదులుగా ఎన్ని గొర్రెలు ఇవ్వాలి? తన మీద తానే తెలియక కర్స్ని ప్రొనౌన్స్ చేసుకున్నాడు. కానీ వినండి, ఆ మొదటి బత్షెబాకు పుట్టినవాడు చనిపోయాడు, అమ్నోను చనిపోయాడు, అబ్షాలోము చనిపోయాడు, ఆఖరి వాడున్నాడు అదోనియా. నలుగురు ఏమయ్యారు? ఒక గొర్రెకి ఎన్ని గొర్రెలు ఇచ్చాడు? దీనికంటే ఇంకా వేదనకరమైంది ఏంటో తెలుసా? దావీదు జీవితాంతం రాజ్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దావీదు ఇంటిలో నెమ్మది లేదు. మా నాన్నగారు అనేవారు, దావీదు ఇంటిలో నెమ్మది లేదు, దావీదు ఒంటిలో కూడా నెమ్మది లేదు. నా ఎముకల బాధ, నా అంతరంగంలో ఉన్న వేదన నేను భరించలేను. పాపము ఎంత నీచానికి ఒడిగొడుతుందో మనల్ని. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని ఎదుట మాత్రమే మన పాపం బయటపడుతుంది. అలా అయితే దావీదు చేసిన పని ఏమిటి? క్లుప్తంగా కొన్ని సంగతులు నేను చెప్పి నేను ముగిస్తాను. 2వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం, క్షమించండి, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. 11లో ఇలా జరిగింది. కొంతకాలం మౌనంగా ఉన్నారు. ఒక గొప్ప దైవికమైన గొప్ప మూవ్మెంట్ ప్రారంభమైంది దావీదులో. 11, 12, 13 అంతే చాలండి. నేనేం చేశాను? దేవుని దాసులు పాల్గొంది అంకులు ఎప్పుడు చెప్తారు, తరాలు అతని పాపాన్ని చదువుకునేటట్టుగా అతడు కీర్తనలు రాసి విడిచిపెట్టాడు. ఏ పబ్లిక్ ట్రూ కన్ఫెషన్, నిజమైన యథార్థమైన ఒప్పుకోలు. ఒకవేళ పాపం చేసుంటే క్షమించు కదా, ఈనాడు అలాగే ఉన్నాయి. అందుకే దీవెన లేదండి. ఆ పాపపు చీకటి అలాగే మోస్తున్నామండి మనలో చాలామంది. దీవెన లేదు, ఆశీర్వాదం లేదు, దైవ ప్రత్యక్షత లేదు, గ్రంథం అర్థమవదు. కీర్తనలు రాసి తరతరాలు చదువుకోండి. నేను చేసిన భయంకరమైన కార్యం, నా దేవుడు ఎంతగా నన్ను క్షమించాడో, నేను పాపము చేశాను. ద ట్రూ కన్ఫెషన్. కొంతమంది పశ్చాత్తాపం ఎలా ఉంటుందో మనం చూద్దాం. సమయం లేదు కనుక అన్ని వచనాలు నేను చూపించను. నిర్గమాకాండం 9:27లో ఇదే మాట ఒక ఆయన అన్నాడు. ఫరో అన్నాడండి, నేను పాపం చేశాను. ఈయన కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకోలు గొప్పది అని అనుకోకండి, దాని మోటివ్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫరో ఏమన్నాడు? చాలండి, ఇక చాలాసార్లు అన్నాడులేండి. ఫరో పాపము ఒప్పుకొనుట ఎలాంటిదంటే, ఈ ఒప్పుకోకపోతే దేశంలో ఉన్న తెగులు ఏమవుదో పోదు. ఆ తెగులు పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కొంతమంది ఎందుకు ఒప్పుకుంటారో తెలుసా? ఏదో ఒక బరువు ఉంది, అది పోవాలంటే ఏం చేయాలి? టెంపరీ అండి. పాపము అసహించుకొని ఒప్పుకోరు, దేవునికి భయపడి ఒప్పుకోరు. ఏదో ఒక కీడు సంభవించింది అనే భయంతో పాపాన్ని ఏం చేస్తారు? నీకు దీవెన లేదు అమ్మా, అయ్యా నాకు దీవెన లేదండి. ఫరో ఒప్పుకోలు సరైన ఒప్పుకోలు కానే కాదు. మరొక వ్యక్తిని మనం చూస్తాం, ఆకాను. మీ అందరికీ బాగా తెలుసు, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. అతను కూడా ఒప్పుకున్నాడు, కానీ ఎలాంటి ఒప్పుకోలు తెలుసా? అతనికి అవకాశం ఇవ్వబడిన ఆ కృపాకాలనంతటిని పాడు చేశాడు. ప్రియులారా వినండి,
చీటీలు పడ్డాక, అతను బయటికి తీసుకొచ్చాక అప్పుడు చెప్తున్నాడండి ఏమని, నేను పాపం చేసిన. 7వ అధ్యాయం 19 నుంచి 21 వరకు కనబడుతుంది. కొంతమంది ఎప్పుడు ఒప్పుకుంటారో తెలుసా? when their sin has been exposed. వారి పాపము బట్టబయలయ్యాక, ఆమెకి ఆకకి ఆ సంఘానికి ఈ సంఘానికి తెలిసాక, ఇప్పుడు అది కూడా లేదులేండి, తిరుగుబాటు చేస్తే వాళ్ళు ఉన్నారండి. పబ్లిక్గా పాపం చేసి అందరికీ తెలిసినా కానీ, అందుకనే బహుశా పౌలు ఈ మాట చెప్తున్నాడేమో, అంత్య దినాలు అపాయకరమైన కాలాలు. ఈ కాలంతో పోలిస్తే ఆ కాలం చాలా బెటర్ ఏమో. బయట పడ్డాకైనా ఏం చేస్తున్నాడు అతడు? ఒప్పుకున్నాడు. కానీ అదేమి ఉపయోగం లేదు. ఆకాను పాపం తెలిసి చేశాడు. ఆ గొడ్లు, ఆ అమాలేకీలు ఏమి తేవద్దయ్యా, సమూలంగా నాశనం చేయంటే అవి పట్టుకొచ్చాడు. సౌలు సమూయేలు కాన్ఫరెంట్ చేశాడు, బాధపడ్డాడు. దేవుని కఠినమైనటువంటి ఆఖరి సెంటెన్స్, తీర్పు వచ్చేసింది, నీ సింహాసనం తీసివేయబడిందయ్యా. దేవునికి ఫేవర్ కన్నా మరొకడు కనుగొనబడ్డాడు, ఆ సింహాసనం అతనికి ఇవ్వబడుతుంది. ఊరకనే సౌలు కూడా చెప్పాడు పాపం చేశానని. ఎందుకో తెలుసా? తాను ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే కేవలం మెప్పించటానికి. ఒక భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, టు సేవ్ హిజ్ ఫేస్, మొఖం చెల్లుబాటు అవ్వక ఏం చేశాడు? ఒప్పుకుంటున్నాడు. సమయాలు ఊరుకోడు, ఎప్పుడు సమయాలు వచ్చినా ఇలాంటివి ఎత్తుతాడు మరలా, కాబట్టి గొడవ వదిలిపోద్దండి అన్నట్టుగా ఏమి ఒప్పుకోలు. దీవెన లేని పనులు, ఆశీర్వాదం లేని పనులు, తెగని పంచాయతీ అంటారు కదా. ఇస్కరియోతు యూదా కూడా ఒప్పుకున్నాడండి, నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించాను. అతడు ఒప్పుకున్నాడండి. కానీ ఆ ఒప్పుకోలు ఏంటో తెలుసా? మనందరికీ మనస్సాక్షి ఉంటుందండి. మనస్సాక్షి అది జడ్జి లాంటిది. మనస్సాక్షి పని ఏంటంటే మేలు కీడులు చెప్తారు. కొంతమంది దాన్ని పాడు చేసేసారు కాబట్టి ఆఖరి చెప్పాడు, అది వాత వేయబడినా మన పని చేయదు ఇంకా అది. కానీ ప్రైమరీగా మనస్సాక్షి మేలు కీడులు చెప్తుంది. మనస్సాక్షి అతను గుచ్చుతుంది, నిరపరాధ రక్తాన్ని ఏం చేశావు? అప్పగించావు. ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ప్రికింగ్ కాన్సైన్స్, నొప్పించబడుతున్న ఆ మనస్సాక్షి బాధ తట్టుకోలేక, చాలా భయంకరమైంది మనస్సాక్షి నొప్పించటం. ఒక పోలీస్ ఆయన నాకు ఒక కథ చెప్పాడు. వాళ్ళు ఒకడు వెనకాల పరిగెడతా ఉన్నారు. వాడు రైల్వే బ్రిడ్జ్ పైకి ఎక్కి దూకేస్తానంటున్నాడు. ఆ 25,000 వోల్ట్స్ ఉన్నటువంటి లైన్ అది, దాని మీదకు దూకుతానంటున్నాడు. కింద నుంచి అరుస్తున్నారు, ఏంట్రా నీకేం కావాలి? వాడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా గత పాపం నన్ను వెంటాడుతుంది, నేను దానికి ఆన్సర్ చేయలేకపోతున్నాను. అందుకనే కీర్తనాకారుడు చెప్తున్నాడు, నా దోషములు నన్ను ఏం చేస్తున్నాయి? తరుముతున్నాయి. అవి తరుముతుంటుండగా నేనేమి ఎత్తలేకపోతున్నాను? ఐ హ్యావ్ ఏ షేమ్డ్ ఫేస్. తల ఎత్తుకోలేక, తల చెల్లక, ముఖం చెల్లక అతడు పాపం చేశాను అని చెప్పాడు. కానీ రిమోర్స్ అంటారండి, రిపెంటెన్స్ కాదు. కొంతమంది పాపం చేస్తే దుఃఖపడతారు కానీ దేవునికి ఎదురుగా పాపం చేసామని భయపడరు, బాధపడరు. కానీ వాళ్ళు ఒప్పుకుంటారు. అది సరైన ఒప్పుకోలు కాదు, కానీ నిజమైన ఒప్పుకోలు దావీదు దగ్గర కనబడుతుంది. దావీదు ఒప్పుకోలు, దేవునికి భయపడ్డాడు. సార్వభౌముని ఎదుట నేను ఎలా ఉండగలను, ఆయనను ఎలాగున నేను తృప్తిపరచగలను, ఈ పాపంతో నేను ఆయన దగ్గరికి ఎలా రాగలను? భయపడిపోయాడు. 32వ కీర్తన మీరు చదవండి, 51వ కీర్తన మీరు చదవండి, 6వ కీర్తన అనుకుంటాను. ఆయన ఏడుస్తుంటే మంచం ఏమైపోయిందంట, పరుపు ఏమైపోయింది? తెలిపోయింది. ఎంత ఏడుస్తున్నాడో. ఎవరికో తెలిసిందని ఏడుపు కాదు, రాజ్యం పోతుందనే భయం కాదు, ఎవరైనా తిడతారనే భయం కాదు.
దేవుని ఎదుట తన చల్లని ముఖాన్ని బట్టి ఏడవడం ప్రారంభించాడు. ప్రియులరా, మనం దేవుని మీద ఆధారపడి బ్రతికే జీవులం. ఆయనకే వ్యతిరేకంగా పాపం చేస్తే మనం ఎలా తప్పించుకుంటాం? చిన్న కుమారుడు తిరిగి వస్తా ఉన్నాడు. ఎవరైనా ఒకవేళ చిన్న కుమారుడు సరైన పశ్చాత్తాపంతో రాకపోతే ట్రిక్ ఇలా ప్లే చేసే అవకాశం ఉండొచ్చు అని ఎవరో అన్నారు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న తప్పు అయిపోయింది క్షమించు అని అనగానే చేసుకుంటాడు. మళ్ళీ 5 రోజు మళ్ళీ కొంత డబ్బు ఏం చేయొచ్చు, మళ్ళీ ఏం చేయొచ్చు, పట్టుకుని. అలా రాలేదు. ఆ చిన్న కుమారుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? తండ్రి, నీకును పరలోకానికి విరోధముగా ఏం చేశాను. ఇక్కడ దావీదుకు తండ్రి ఈ కేసులో లేడు కాబట్టి దావీదు అన్నాడు, దేవా నీకే విరోధంగా నేనేం చేశాను? దేవుని ఎదుట. ప్రియమైన సోదరి సోదరులారా, 33వ అధ్యాయం చూడండి, యోబు గ్రంథం. ఈ పశ్చాత్తాపాన్ని గురించి దైవజనుడైన యోబు చెప్తున్నాడు. 33:27 యోబు గ్రంథం 33వ అధ్యాయం 27. మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లా నేను యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి. పాపములో ఉండడం అంటే నకిలీ బ్రతుకండి, అచ్చమైన జీవితం కాదు. ఏ పాపమైనా కావచ్చు, మనము జీవించాల్సిన జీవితం కాదు. ఏ ఫేక్ లైఫ్, హిపోక్రసీ కదా. యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాప అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడా లేదు. కారణం ఏంటో తెలుసా? ఒప్పుకుంటే ఏముంది? క్షమాపణ ఉంది. ప్రభువు నిజంగా ఒప్పుకుంటే ఏం చేస్తాడు? ఈనాడు పాపాన్ని ఒప్పుకుంటున్నారు, బాప్తిజం పొందుతున్నారు, కానీ ఫరో లాంటి ఒప్పుకోలు కావచ్చు, ఇస్కరియోతు యోధా లాంటి ఒప్పుకోలు కావచ్చు, ఆకాను లాంటి ఒప్పుకోలు కావచ్చు, సౌలు లాంటి ఒప్పుకోలు కావచ్చు. ఏ ట్రూ రిపెంటెన్స్ మాత్రమే రక్షణ కలిగిస్తుంది. 2-3 సంగతులు నేను చెప్పి ముగిస్తాను. ఒప్పుకుంటే ఏం జరుగుతుంది? ప్రియులరా, మన కొరకై ప్రభు అయిన యేసు క్రీస్తు కల్వరి శిలువలో వేలాడదీయబడ్డాడు. ఇది ఊహకు అందనటువంటి సంగతి. కెరూబులు శరాపులు ఆయనను చూడడానికి తెగించలేనటువంటి వారు, దురవగాహమైన తేజస్సులో ఉన్నవాడు కల్వరి శిలువలో. యెషయా చెప్తున్నాడు కదా, నిన్ను చూచి ఏ నర రూపము కంటే చాలా వికారం. యెషయా 53లో ఉన్న మాట వ్యాధిగ్రస్తుడు అనే మాట కుష్ఠరోగికి చెప్పబడే పదం ఉపయోగించారు. రక్షక, కల్వరిలో నా కొరకై వ్యాధిగ్రస్తుడిగా వేలాడదీయబడ్డావా? ఎవరి పాపం, ఎవరి గాయాలు? మన గాయాలు, మన పాపం, మనము భరించాల్సిన దెబ్బలు యేసు ప్రభు మీద పడింది. దేవుని దాసులు ఈ విషయాలు మనకు అందిస్తారు. ఆ మహిమగల ప్రభు, మహిమాస్వరూపి సిలువ వేయబడ్డాడు. పేతురు చెప్తున్నాడు, మీకు తెలియక చేశారయ్యా, మహిమాస్వరూపి నా పాపము కొరకై ఆయన మురానున వేలాడదీయబడ్డాడు. ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి దావీదు వలె ఒప్పుకుంటారా? ఒప్పుకున్నట్టే నటిస్తూ వెళ్ళిపోతారా? పాపి కావచ్చు, విశ్వాసులం కూడా కావచ్చు. దావీదు 32వ కీర్తనలో చెప్తున్నాడు, నీవు నా పాపమును పరిహరించి ఉన్నావు. పరిహారము ఒరిజినల్ టెక్స్ట్లో ప్రోక్షణ, ఎటోన్, కప్పుట, ప్రాయశ్చిత్తము. ఒప్పుకోగానే ఆయన ఇక పాపము కనబడకుండా తన రక్తంతో ఏం చేస్తున్నాడు? ఆయన కప్పుతున్నాడు. ఈ గొప్ప ఏర్పాటు ఇంకెక్కడైనా ఉందా? ప్రభువైన యేసు క్రీస్తు దగ్గర మాత్రమే. ఈ కవర్, అలా కవర్ చేయాలంటే రక్తం కావాలి. ఎవరిచ్చారు మన కొరకై ఆ కవర్, ఆ రక్తాన్ని ఎవరిచ్చారు? హూ విల్ అటోన్ ఫర్ us? మన కొరకై పాపము లేని రక్తాన్ని ఎవరివ్వగలరు? ఇట్ ఈస్ ద క్రాస్.
అందరినీ కప్పుతుందా? అడిగిన వారిని అందరినీ కప్పుతుంది. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు, ఓ పాపియందు మోంగుము పాపంబు పోవును, యేసుండు నాకు మారుగా ఆ సిల్వంజావా. యేసు క్రీస్తు ప్రభు నా స్థానములో చనిపోయాడు, తన రక్తంతో నన్ను కప్పాడు. ఆ రాత్రి ఐగుప్తీయులు వధించబడ్డారు, ఇశ్రాయేలీలు కప్పబడ్డారు. గొర్రెపిల్ల రక్తం ద్వారా కప్పబడ్డారు. దేవుని గంభీరమైన సత్యం, యేసు ప్రభు రక్తం ద్వారా కప్పబడుట. లేవియాకాండం 16లో యాజకుడు పాపాలన్నీ ఆ మేక పిల్ల మీద మోపగా ఆ మేక నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఆ మేకతో పాటు దాని పాపాలు దూరమునకు మోసుకుని పోబడుతూ ఉన్నాయి. బీయింగ్ క్యారీడ్ అవే, నిర్జనమైన ప్రదేశానికి, ఏ ల్యాండ్ నాట్ యూటిలైజ్డ్, నిరుపయోగమైన చోటుకి తీసుకుని పోబడుతున్నాయి. పశ్చాత్తాపడితే పాపము మోసుకుని పోబడుతుంది. ప్రభువుని అంగీకరించినప్పుడు 103వ కీర్తనలో చెప్పాడు, 103వ కీర్తన 12వ చరణంలో చెప్తున్నాడు, మన పాపం దూరపరిచి ఉన్నాడు. ఎంత దూరమో, ఎంత దూరం అని చెప్తున్నాడు? తూర్పుకు పడమరు. ఎంత దూరం? యు కెనాట్ క్యాలిక్యులేట్. అబ్స్ట్రాక్ట్స్ ఇవి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి వీల్లేదు. పశ్చాత్తాపడతామా? ఆయన తూర్పుకు పడమరు ఎంత దూరం, అంతగా దూరపరుస్తున్నాడు. 38 యెషయా గ్రంథంలో చెప్తున్నాడు, నేను నా వీపు వెనక నీ పాపాలు పారవేశాను. దేవుని దగ్గర ఒక లక్షణం ఉందండి, వెనక్కి తిరగడైనా. దేవుని ఆఫీసులో డస్ట్బిన్ ఉండదండి, రెండోసారి రాయుడు, ఒకసారి రాస్తాడు అంతే. వీపు వెనక పారవేసాడంటే ఇక మన పాపాలు ఏం చేయడైనా జ్ఞాపకం చేసుకోడు. ఇదే యెషయా 44లో చెప్పాడు, 22వ వచనం. నేను చదివించటం లేదు, నన్ను మన్నించండి. యెషయా గ్రంథం 44:22లో అన్నాడు, మబ్బు విడిపోనట్లుగా, మంచు విడిపోనట్లుగా ఆయన మన అపరాధాలను ఏం చేస్తాడట? బ్లాట్ అవుట్, తుడిచి వేస్తాడు. మేఘం అలా ఉంది, అది మన పాపం అనుకోండి. పశ్చాత్తాపడగానే ఏమైపోతుంది? అది ఇంక లేదు, ఇంకా జ్ఞాపకం చేసుకోను అని చెప్తున్నాడు. మానవుడా, పాపక్షమాపణ ఎంత గొప్పది! దేవుడు మనకు ఆఫర్ చేస్తున్న దివ్యమైన బహుమానం. మీకా గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పాడు, సముద్రాగాధములో ఏం చేశాడట? సముద్రాగాధములో పారవేశాడు. ఇర్మియా 31లో ఉన్న మాట హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు, ఇక నేను ఆ పాపములని ఏం చేయను? జ్ఞాపకం చేసుకోను. ఐ విల్ రిమెంబర్ దేర్ సిన్స్ నో మోర్. జ్ఞాపకం చేసుకోను. ఎందుకో తెలుసా? రక్తమూడిన యేసు క్రీస్తు ప్రభు, ప్రతి గాయానికి, ప్రతి పాపానికి గాయపడిన క్రీస్తుని బట్టి మనం స్పేర్ చేయబడతాం. పాపములోనే ఉండి వెళ్ళిపోతారా? పశ్చాత్తాపడి దీవించబడతారా? ప్రియులరా, దావీదు సింహాసనం స్థిరపరచబడింది. దావీదు పాపం పరిహరించబడింది. తన జీవితంలో అతడు దీవించబడ్డాడు. ఈ దీవెన, ఈ ఆశీర్వాదాన్ని మనం కూడా పొందుకుందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం.